వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. హాయ్ అండి, నేను డాక్టర్ రుద్రపట్ల రఘువంశీ, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, అవని చిల్డ్రన్స్ హాస్పిటల్, మంచిర్యాల్. సో యాక్చువల్గా ఇప్పుడు మనకి రెయినీ సీజన్ రాబోతుందండి. సో రెయినీ సీజన్లో రకరకాల జ్వరాలు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి పిల్లలకి. సో ఇటువంటి ఇటువంటి టైంలో యాక్చువల్గా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రెగ్యులర్గా వస్తుంది అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్గా యాక్చువల్గా మెయిన్గా వచ్చేది పిల్లలకి కోల్డ్ అండ్ కాఫ్ అనేది చాలా కామన్ అండి. దగ్గు జలుబులు అనేది. సో దగ్గు జలుబులు మామూలుగా ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి రావడం కానీ ఇట్లాంటివి చాలా చాలా కామన్. సో ఫస్ట్ ఏంటి అంటే చల్లటి వస్తువులు ఏవైతే కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో పిల్లలకి అవాయిడ్ చేయడమే బెటర్ అండి. చాలా మటుకు కూల్ డ్రింక్స్ చాలా కామన్గా పిల్లలకి తాగిస్తూ ఉంటారు. అట్లాంటి కూల్ డ్రింక్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడమే బెటర్ నన్ను అడిగితే. సో నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్స్ అవి ఇవ్వడం కానీ లేకపోతే ఏదైతే బలవర్ధకమైన ఆహారం ఉందో అవి ఇవ్వడం కానీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొంచెం మన ఇద్దరి పిల్లల్లో ఎవరికైనా జలుబు ఉంది అంటే వాళ్ళ దగ్గరికి పంపించకపోవడం కానీ, మనకి జలుబు ఉంది అంటే ఫేస్కి మాస్క్ పెట్టుకొని మెయింటైన్ చేయడం కానీ, చేతులు జాగ్రత్తగా కడుక్కోవడం కానీ ఇట్లాంటివి చాలా కామన్గా చేస్తూ ఉండాలి. అవి చేస్తే కొంచెం ఈ దగ్గు జలుబులు అనేది మనం దూరంగా పెట్టచ్చు. అట్లాగే వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్ అండి, నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్. సో ఏవైతే కలుషితమైన నీరు ఉందో అది తాగడం వల్ల మనకి టైఫాయిడ్ కానీ లేకపోతే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇట్లాంటివి చాలా చాలా కామన్. సో మనం దగ్గర ఉండే నీరు పరిశుభ్రంగా ఉందా లేదా చూసుకోవాలి. అది పట్టే యుటెన్సిల్స్ అంటే ఏదైతే గ్లాసెస్ కానీ లేకపోతే అవన్నీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ మనం తాగే నీటిది ఏదైతే ఆధారం ఉంటుందో ట్యాప్ వాటరా మరి లేకపోతే దగ్గరున్న బావిలోంచా అది అనేది చూసుకొని బావి అవన్నీ కూడా క్లీన్గా ఉండేటట్టు మళ్ళీ వాటర్ని కూడా తీసుకొచ్చిన తర్వాత నీట్గా వేడి చేసి చల్లార్చిన నీళ్ళని కుండలో పోసుకొని తాగడం ఉత్తమం. సో వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పర్టికులర్గా రెయినీ సీజన్లో. ఎందుకంటే దీనివల్ల కలుషితమైన నీరు అనేది చాలా కామన్. దాంతోపాటు దోమల వల్ల వచ్చే డిసీజెస్ కూడా చాలా కామన్. ఏదైతే మలేరియా ఉందో డెంగ్యూ ఉందో రెగ్యులర్గా మనకి వానాకాలంలో వచ్చే జ్వరాలు ఇవి ఎక్కువ దోమకాటు వల్ల వస్తాయి. సో దీనిలో రకరకాల దోమలు ఉంటాయండి. అనఫిలస్ అనేసి రకరకాల దోమలు ఉంటాయి. ఈ దోమలు కొన్నిసార్లు డెంగ్యూ దోమలు ఉన్నాయి. అవి మోస్ట్లీ పొద్దున ఉదయం అప్పుడు కానీ లేకపోతే సూర్యాస్తమయం అప్పుడు ఎక్కువగా కుట్టడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఓన్లీ మోకాళ్ళ కింద వరకే మోస్ట్లీ కుట్టడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా రకరకాల దోమలు రకరకాల ఇన్ఫెక్షన్స్ని క్యారీ చేస్తూ ఉంటాయి. సో ఎక్కువగా దోమకాటుకి ఏవైతే డిసీజెస్ ఉంటాయో వాటికి దూరంగా ఉండాలి అంటే 100% చుట్టుపక్కల ఉన్న బ్రీడింగ్ సైట్స్ అవి జాగ్రత్తగా చూసుకోవాలి. మన చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలి మన ఇంటి చుట్టుపక్కల. ప్లస్ మోరీలు కానీ ఏవైతే ఉన్నాయో దానిపైన కొంచెం కిరసిన్ పోయడం కానీ అట్లాగే ఫాగింగ్ క్రమ పద్ధతిలో చేయడం కానీ, ఒకవేళ దోమలు ఎక్కువ ఉన్నాయి అది అంటే దగ్గరున్న మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి ఫాగింగ్ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ ఏదైతే మొస్కిటో ఏదైతే రెపలెంట్ ప్రొసీజర్స్ ఉంటాయో అవన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వడం కానీ, ఇంటి దగ్గర మొస్కిటో రెపలెంట్స్ యూజ్ చేయడం కానీ దోమతెరలు యూజ్ చేయడం కానీ ఇవన్నీ జాగ్రత్తగా చేయాలి. అట్లాగే వర్షాకాలంలో ఎక్కువ దోమలు ఉండే ఏరియాలలో కొంచెం చిన్నపిల్లలకి ఫుల్ క్లాతింగ్ వేయడం కానీ, అట్లాగే ఈవినింగ్ టైంలో కొంచెం బయటికి ఎక్కువ పంపించకపోవడం కానీ, కాళ్ళకి దోమల నుంచి కాపాడుకోవడానికి వాళ్ళ రేపు క్రీములు కూడా దొరుకుతున్నాయండి, అట్లాంటివి ఫాలో అవ్వడం కానీ చేస్తే బెటర్. అట్లాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా చాలా కామన్. సో చాలా మటుకు మనం బయట పనిచేస్తున్నప్పుడు ఏదైతే చెమట వస్తుందో తడి ఉండడం వల్ల బయట ఎక్కువ కొంచెం చల్లగా కొంచెం మరీ ఎండగా ఉండకపోవడం వల్ల స్నానం సరిగ్గా చేయకుండా అశ్రద్ధ చేస్తారు. సో అట్లా కాకుండా మనం తడిగా ఉంది మన దగ్గర అంటే ఒంటి పైన వచ్చే చెమట వల్లనో లేకపోతే బయట తడిసిన బట్టలు వేసుకోవడం వల్లనో ఎక్కువసేపు తడి ఉంది అంటే దానిపైన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది సర్వసాధారణం. సో ఖచ్చితంగా మనం తడి బట్టలు ఉన్నాయి అంటే వెంటనే తీసేయడం కానీ వెంటనే కొంచెం తుడుచుకొని పొడి బట్టలుగా వేసుకోవడం కానీ సో అవన్నీ చేయాలి. అట్లాగే మన పరిశుభ్రంగా చుట్టుపక్కల కూడా కొంచెం ఎక్కువ తడి ఉంది అంటే వాటిని కొంచెం నీట్గా మాప్ చేసేసి పొడి చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే తడి ఏదైతే సర్ఫేస్ ఉంటుందో వాటిపైన ఈగలు కానీ దోమలు కానీ లేకపోతే ఇట్లాంటివి ఏవైతే ఇన్ఫెక్షస్ థింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా రావడం అనేది సర్వసాధారణం. సో దాంతోపాటు వైరల్ ఫీవర్స్ అనేది కూడా చాలా కామన్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ శుభ్రమైన ఆహారం శుభ్రమైన నీరు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్. అండ్ మెయిన్గా వైరల్ ఇన్ఫెక్షన్స్లో ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని
స్ప్రెడ్ అవుతూ ఉంటాయి పక్క వాళ్ళకి కూడా. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ కంటేజియస్ ఉంటుంది దాకా. కొంచెం వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు పక్క వాళ్ళకి కూడా సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడమైనా, లేకపోతే తుమ్మడము దగ్గడము చేస్తున్నప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవడం కానీ, లేకపోతే మూతికి కర్చీఫ్ కట్టుకోవడం కానీ, ఇట్లాంటివి కంటేజియస్ అంటే వేరే వాళ్ళకి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అట్లాగే ఈ దగ్గు జలుబులు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ చెవులకి కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందండి. సో చాలా మటుకు పేషెంట్స్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, సార్ చెవులో గులగుల పెడుతున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే చెవుల్లో చిన్నగా సౌండ్స్ వినపడుతున్నాయి సార్ అది అన్నట్టు కూడా అంటారు. అండ్ కొంతమంది ఊర్లో వాళ్ళు యాక్చువల్గా తెలియక చెవులలో నీరు పోయడం కానీ, లేకపోతే ఆయిల్ పోయడం కానీ కూడా చేస్తుంటారు. అట్లాంటివి అసలు చేయొద్దండి. ఎప్పుడైనా కూడా మనం స్నానం చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమైంది, చెవులో నీరు పడుతుంది. ఆ నీరు అట్లాగే ఉండడం వల్ల ఈ తడి సర్ఫేస్ ఏదైతే ఉంటుందో చెవులలో, దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేకపోతే అది ఫర్దర్గా ఇన్ఫెక్ట్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి చీమ్ పట్టడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనికి ఏం చేయాలి అంటే, పైన ఏదైతే ఉందో మనం స్నానం చేసినప్పుడు చెవులు కొంచెం తడిగా ఉన్నాయి, పోగులు లేని పొడి తువాలు ఉంటుంది కదా, దాంతో కొంచెం చెవులలో ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకొని పొడి వేసుకోవడం కానీ, అట్లాగే దగ్గు జలుబు ఉంది సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, లేకపోతే చెవులలో ఏదైనా కాడుతుంది దగ్గరున్న ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మందులు వాడడం కానీ, క్లీన్ చేసుకోవడం కానీ చేయాలి. అంతేగాని మనకి ఇంటి దగ్గర ఉన్న క్రూడ్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉంటాయో అట్లాంటివి చేసుకుంటే లోపల ఉన్న ఇయర్ డ్రమ్కి అంటే చెవుకి వినికిడికి సంబంధించిన దానికి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆస్తమా ఎలర్జీస్ అనేది కూడా చాలా కామన్. సో ఈ వర్షాకాలంలో యాక్చువల్గా పోలెన్ అంటారు, అంటే ఏది చెట్ల నుంచి వచ్చే ఏదైతే ఎలర్జిక్ మెటీరియల్ ఉందో అది కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ, లేకపోతే బయట చల్లటి అట్మాస్ఫియర్ అంటే చల్లగా ఉండే వాతావరణం వల్ల ఏమవుతుంది అంటే, కొంతమందికి ఎవరికైతే జెనెటికల్గా ఆస్తమా వచ్చేవారు ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది, లోపల శ్వాస తీసుకునే ట్యూబ్స్లకి ఇన్ఫెక్షన్ వచ్చేసి అది వాపు వచ్చేసి కొంచెం పిల్లి కూతల శబ్దం లాగా వచ్చుడు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లాగా వచ్చుడు, ఆస్తమా లాగా ఏవైతే ఉంటాయో అట్లాంటి ఫీచర్స్ ఉన్నాయి అది అంటే మాత్రం 100% వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే మెడికేషన్ చేసుకుంటారో దగ్గరున్న డాక్టర్ని సంప్రదించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మనం దాన్ని అశ్రద్ధ చేసినప్పుడు మెడ వరకు వచ్చిన తర్వాత వాళ్ళకి చిన్న మెషిన్ అని పెద్ద మెషిన్ అనేసి ప్రాణమే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి అలర్జీ, ఆస్తమాస్ అవి ఉన్నాయి అది అంటే వాళ్ళకి దేనివల్ల అయితే వస్తుందో దాన్ని అవాయిడ్ చేసేసి, ఒకవేళ నిజంగానే ఆస్తమా వచ్చింది అయినా కూడా అంటే మాత్రం దానికి సరైన ట్రీట్మెంట్ క్రమ పద్ధతిలో కరెక్ట్గా తీసుకోవడం ఉత్తమం. సో అట్లాగే ఇది జనరల్గా రెయినీ సీజన్లో మాత్రం మనం మెయిన్గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటి అంటే, చేతులు జాగ్రత్తగా కడుక్కోవాలి, పరిశుభ్రమైన వాటర్ తాగాలి. అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అంటే మూతికి మాస్క్ పెట్టుకోవడం కానీ, పక్క వాళ్ళకి సోకకుండా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వేరే వాళ్ళకి ఉన్నాయి అంటే వాళ్ళకి దూరంగా ఉండాలి. అలాగే దోమలని నివారించడానికి ఏవైతే చర్యలు ఉంటాయో అంటే దగ్గర స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్నా కానీ, లేకపోతే దాంట్లో కిరసనాయిల్ పోయడం కానీ దగ్గరున్న మోరీలలో, ప్లస్ కొంచెం చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇట్లాంటివి చాలా ఉత్తమం. సో ఇది టేక్ హోమ్ మెసేజ్. సో అందరూ జాగ్రత్తగా స్టే హోమ్, స్టే సేఫ్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.